వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. నీటి పంపిణీలో కీలక మార్పులకు ఆదేశం. త్వరితగతిన డిపిఆర్ సిద్ధం చేయాలని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో డయేరియా గురించి ప్రత్యేక చర్చ. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ ఏడాదిలో క్యూఆర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలన్న సీఎం. పాతపట్నం విద్యా అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో డయేరియా గురించి ప్రత్యేక చర్చ చేపట్టిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన డయేరియా వ్యాధి ఉధృతపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ నుండి శ్రీకాకుళం నగరం చేరుకున్న రామ్మోహన్ నాయుడు నగరంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి ఇబ్బందులను తెలుసుకున్నారు. రోగులను, మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఇక ఫైనల్ టచ్ గా జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలు కీలక అంశాలు చర్చకు తీసుకొచ్చి అన్నింటినీ పూర్తి చేయడానికి డెడ్ లైన్ విధించారు. కలెక్టరేట్కు స్థానిక ఎమ్మెల్యే గుండశంకర్ తో కలిసి చేరుకున్న రామ్మోహన్ నాయుడు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నగరంలో డయేరియా సాధారణ స్థితికి వచ్చిందని, అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను సైతం ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం జిల్లా అధికారులు, కార్పొరేషన్ అధికారులతో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ నుండి విడుదల కాబోతున్న నిధులు, సుడా నుండి మంజూరైన 2 కోట్లతో డ్రైన్లు, పారిశుద్ధ్యం పక్కాగా ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని 80 వార్డులు శానిటేషన్ విధిగా జరిగేలా ఇబ్బందులు ఉన్న చోట త్వరితగతిన పరిష్కారమయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో నీటి పంపిణీ వ్యవస్థలు స్టార్టింగ్ పాయింట్ నుండి తుది వరకు ఉన్న వ్యవస్థ మొత్తం ఆధునీకరించాలని తెలిపారు. నీటి పంపిణీలో చివరి కొలాయి వరకు ఒకే రకమైన వేగంతో నీటి సరఫరా జరగాలని, మలినాలు అందులో కలవకుండా పటిష్టమైన వ్యవస్థ ఉండాలని సూచించారు. నీటి పీడనం నిలకడగా ఉండే వాల్వ్ వ్యవస్థను మళ్లీ స్వీకరించాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవస్థలో అందుబాటులో ఉన్న ట్యాప్స్, ఉన్న ఉద్యోగాల వివరాలు, ఇంకా అవసరమైన వారి వివరాలు, ప్రాజెక్ట్ పూర్తికి అవసరమయ్యే సమయంలో ఒక సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయాలని ఆదేశించారు. నీటి పంపిణీ, విద్యుత్, శానిటేషన్, డ్రైన్ల విషయంలో ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు పూర్తి జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పలు కీలక సూచనలు చేశారు. ఉద్యోగుల బదిలీలు హెచ్ఓడిఏ స్థాయిలో జరుగుతూ ఉండటం స్థానికంగా అందే సేవలకు ఇబ్బందిగా మారిందని, దానిపై దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. కీలకంగా ఉండాల్సిన కార్పొరేషన్ అధికారులు దీర్ఘకాలిక సేవల్లో ఉండటం, కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణంకు ముందుకు వస్తూ డ్రైన్ల నిర్మాణంలో అశ్రద్ధ వహిస్తున్నారని, రెండింటికి ముడిపెట్టి టెండర్లు నిర్వహించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండశంకర్ స్పష్టం చేశారు. తాజా సమీక్షలు చర్చకు వచ్చిన ప్రతి అంశం మినిట్స్ లో రికార్డ్ చేయాలని, వచ్చే సమీక్షలో ప్రతి ప్రశ్నకు జవాబు ఉండాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, విజయవాడ నుండి వచ్చిన పబ్లిక్ హెల్త్ ప్రత్యేక అధికారి ప్రభాకర్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత, కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ నాయకుల తీరును మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఏపీ శాసన మండలిలో ఇటీవల పరిణామాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. శాసన మండలి చైర్మన్ పదవిపై కూటమి సభ్యులకు అపార గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే సభ నిర్వహణకు అంతరాయం కలిగించే వైసీపీ సభ్యుల చర్యలను ఖండించారు. కల్తీ నెయ్యి మరియు తిరుమల లడ్డూ అంశాలపై చర్చ విషయంలో మండలిలో గందరగోళం నెలకొనడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవడం బాధాకరమని అన్నారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సభలో మేము లేనివి మాట్లాడలేదు, ఉన్న విషయాలనే ప్రస్తావిస్తున్నామన్నారు. ప్రతిపక్ష సభ్యులు నోటీసులు ఇవ్వకపోయినా
బీఎస్సీలో ఒప్పుకున్న అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుమల లడ్డూ అంశంపై మార్చి 4, 5, 6 తేదీల్లో ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు. వాస్తవాలు వస్తాయని ఎప్పటికీ మేము వెనక్కడం లేదు. మీరు వెంటనే బీఎస్సీని పిలిపించండి, బీఎస్సీని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీద చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే ఇంకొక రోజు ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. చర్చ జరిగితే నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు అంతరాయం కలిగిస్తుందని మంత్రి విమర్శించారు. ఏదైనా అంశాన్ని లేవనెత్తి చర్చకు ముందుకు రాకపోవడం ప్రతిపక్ష సభ్యుల అసమర్థతకు నిదర్శనమని మంత్రి అన్నారు. సభను సజావుగా నడవనీయకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. కూటమి సభ్యులందరూ చర్చకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు ఫలించవని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే ఈ 100 స్కూళ్లు ఉండాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనకాడేదే లేదని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కో అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో నిర్మించాలన్నారు. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, ఏడాదిలో క్యూఆర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలన్నారు. హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలన్నారు. క్యూఆర్లో అప్గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాల పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదన్నారు. పాలిటెక్నికల్ కళాశాలలు, ఏటీసీలు, ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలన్నారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలన్నారు. పాలిటెక్నికల్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మిగతా వర్సిటీలకు ఎంత నిధులు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ తన నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి ముందుంచారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు, తెలంగాణలో తీసుకోవలసిన అంశాలను వివరించారు. వివరాలు తెలుసుకున్న అనంతరం జిల్లా స్థాయిలో కలెక్టరేట్, డీఈఓల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నియంత్రణపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలోని కమిటీ తుది కమిటీగా ఉండి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఫీజు నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావుల, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్లోబల్ సర్వీస్ వీక్ లో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యుల బృందం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలని, కాలుష్యరహిత జిల్లాగా మార్చడమే కాకుండా ప్రాణవాయువును అందించే చెట్లను రక్షించాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యుల బృందం పేర్కొంది. గ్లోబల్ సర్వీస్ వీక్ లో భాగంగా
లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యుల బృందం జిల్లాలో పర్యటించారని, చీపురుపల్లి గరివిడిలో గల లయన్స్ శ్రీరామ్ నగర్ కళాశాలలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారని జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడి రవికుమార్, మొంటార్ నటుకుల మోహన్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటడంతో సమాజ సేవలో భాగస్వామ్యం అవటమేనని, భావితరాలకు యువత ఎంత ముఖ్యమో భావిజీవ రాశులకు మానవ మనుగడకు మొక్కలు, చెట్లు అంతే అవసరమన్నారు. అలాగే లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సేవలు అమూల్యమని, పర్యావరణంకై వేలల్లో మొక్కలు నాటిన ఘనత 316 ఏ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడి రవికుమార్ బృందానిదేనన్నారు. మొక్కలు నాటే ఈ మహోత్తర కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్స్ అరవింద్ పాల్ సింగ్, గవర్నర్ డి సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ సుమారు 60 మంది సభ్యులు, గరివిడి శ్రీరామ్ నగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి రవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో కేంద్ర పునరావాస శాఖ సూపరింటెండెంట్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. విజయవాడలో కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగేశ్వర దేవాలయ అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సమగ్ర లైటింగ్ ఏర్పాటు, క్యూలైన్ల నిర్మాణం, శుచిగా ఉండే టాయిలెట్స్ ఏర్పాటు, భక్తుల విశ్రాంతి కోసం గెస్ట్ రూమ్స్ వంటి నిర్మాణం, ముఖ్యమైన సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు. అదనంగా దేవాలయం పరిసర ప్రాంత అభివృద్ధి మరియు భక్తులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కేంద్ర పురావస్తు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించి సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా శ్రీముఖలింగం దేవాలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులతో ఎగ్జిక్యూటివ్ క్లాసులు నిర్వహించడానికి సంబంధించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులతో ఎగ్జిక్యూటివ్ క్లాసులు నిర్వహించడానికి సంబంధించి త్వరలోనే ఆ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించే విధంగా మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు పొందిన అధికారులు ఎంసీఆర్ హెచ్ఆర్డీఐలో ఫౌండేషన్ కోర్సును పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శిక్షణ సందర్భంగా నేర్చుకున్న విషయాలు, ఫీల్డ్ విజిట్ చేసిన సందర్భంగా తెలుసుకున్న అంశాలపై అభ్యర్థులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించారు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలు బాధ్యతాయుతంగా పనిచేయండి అన్నారు. విధులు బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఎస్ఆర్ శంకర్ని గుర్తుపెట్టుకోండన్నారు. పేదవారికి సాయం చేసేటప్పుడు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండన్నారు. మంచి పని చేయడానికి విచక్షణ అధికారం ఉంటే సరిపోతుందన్నారు. ప్రభుత్వంలో ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్ ఉంటాయన్నారు. అర్థం కానప్పుడు కామన్ సెన్స్ పెద్ద అసెట్ అన్నారు. చట్టాలు, నియమాలు, ఆదేశాలు పనిచేయకుండా ఆపడానికి కాదన్నారు. 10 మందికి సాయం చేయడానికి 10 మందికి ఏ విధంగా సహాయపడాలో ఆ రకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పాల్గొశుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్లు తెలిపారు.
అర్చకులు హరిశర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ విద్యా అభివృద్ధి కోసం క్రింద అంశాలను ప్రస్తావించారు. కొత్తూరు మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు. ఎంజేపీ ఏసీబీసీ హైస్కూళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్తూరు మండలం అబలాసింగి గ్రామంలో నూతన స్కూల్ భవనం నిర్మాణం చేయాలని అభ్యర్థించారు. యలంపేట మండలానికి శాఖ గ్రంథాలయం మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నాడు నేడు పథకం కింద స్కూల్ భవనాల నిర్మాణాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలో విద్యా సదుపాయాలను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ వినతి పత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి నారా లోకేష్ అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో హామీ నెరవేర్చిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాలి మండలంలో మత్స్యకార గ్రామాలలో వెలుగులు నింపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల మేరకు ఆయా గ్రామాల్లో సోలార్ లైట్స్ పంపిణీ చేశారు. ఉమ్లాడ బావనపాడు గ్రామాల్లో సోలార్ లైట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ఎంతో శుభపరిణామమని ఇందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.